బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్కు వచ్చిన రహీల్ను సోమవారం ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత రహీల్కు బదులుగా మరొకరిని డ్రైవర్గా చేర్చి రహీల్ దుబాయ్కి పారిపోయాడు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయ్ సర్కారుకి పరారు కావడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అభియోగాలు మోపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్కు వచ్చిన రహీల్ను సోమవారం ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత రహీల్కు బదులుగా మరొకరిని డ్రైవర్గా చేర్చి రహీల్ దుబాయ్కి పరారైపోయాడు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయ్కి పరారు కావడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపైన అభియోగాలు మోపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, సమాచారం ఎక్కడి నుంచి పోలీసులు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గత సంవత్సరం జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ని అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నా. రహీల్ సోమవారం ఎయిర్పోర్ట్ లో పోలీసులకు నిన్న నైట్ ఈవినింగ్ టైంలో ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ప్రజావర్ధన్ దగ్గర మన గతంలో ఉన్నటువంటి ప్రజాభవన్ వద్ద ఉన్నటువంటి ఏదైతే భారీ గేట్లను ఢీకొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కొడుకు అయినప్పటికీ కేసును కొంత తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ ప్రమాదం ద్వారా షకీల్ కు పూర్తి స్థాయిలో ఏదైతే కేసును మొత్తం కూడా తప్పుదోవ పట్టించేందుకు డ్రైవర్ పైన నెట్టినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అయితే మరికొన్ని ఆధారాలతో కూడా పోలీసులు వెతుకులాట మొదలించిన విషయం మనందరికీ తెలిసిందే. రహీల్ దుబాయ్కి పరారైపోయిన నేపథ్యంలో దీంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులకు దుబాయ్కి పరారులో ఉన్న నేపథ్యంలో కూడా అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ కేసు బోధన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే షకీల్ ను కూడా పోలీసులు నిందితులుగా జాబితాలో చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొడుకును కాపాడుకోవడం కోసం షకీల్ పూర్తి స్థాయిలో కూడా ఆ కేసును తారుమారు చేసే విధంగా సాక్ష్యాలను తారుమారు చేశారు. వెహికల్ నంబర్ మార్చడం కావచ్చు, దానిపై ఉన్నటువంటి స్టిక్కర్ను తొలగించే ప్రయత్నం చేశారు. అదంతా కూడా నైట్ లో జరిపిన విషయాలు కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో కూడా షకీల్ పై కూడా కేసులు నమోదు చేసి నిందితుల పరిగణనలోకి తీసుకున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఈ రోజు షకీల్ కుమారుని రహీల్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు అన్ని ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా గతంలోనే చేయడం జరిగింది. అయితే నేపథ్యంలో కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. దీంతో భాగంగానే షకీల్ ని కూడా అదుపులోకి తీసుకుంటారు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆయనను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్, ఒకవేళ కోర్టు తీర్పు ఎలా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది, లేకపోతే డైరెక్ట్గా, ఎందుకంటే గతంలో పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా పోలీసులు సేకరించినటువంటి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం పరిగణలోకి తీసుకుంటే గతంలోనే దీనికి సంబంధించిన ఫుల్ ఎంక్వైరీ అంతా అయిపోయిన నేపథ్యంలో నేరుగా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి జైలుకే తీసుకెళ్తారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విచారణకు సంబంధించి మొత్తం కూడా విచారణ ఏదైతే ఉందో విచారణ మొత్తం కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో కూడా షకీల్ కి సంబంధించినటువంటి విచారణ చేపట్టేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రహీల్ కి సంబంధించి ఎటువంటి విచారణ అయితే పోలీసులు అయితే ఏమని చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో కూడా నేరుగా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా షకీల్ కి అదుపులోకి తీసుకొని ఆయనను విచారిస్తాము అనేది మాత్రం
పోలీసుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం శేఖర్. ఎస్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.